గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కేరో ఇది 150. ఇప్పుడైతే మనకు మైన్క్రాఫ్ట్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఎప్పుడంటే ఒక 1 అవర్ బ్యాక్ అనుకుంటా. నేను నిన్న నుంచి ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నా, బట్ అది రాలే. ఈరోజు అయితే వచ్చింది. మీకైతే ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నా. ఇది ఎస్కే వరల్డ్ ఎపిసోడ్ 20 కూడా అనుకోవచ్చు. మీకు యాక్చువల్లీ ఎపిసోడ్ 20లో యాగ్జాటల్ బేస్ అయితే కడదాం అనుకున్నా, కానీ అప్డేట్ వచ్చినందుకు మీకు కూడా అప్డేట్ గురించి మీరు కూడా తెలుసుకోవాలి అండ్ మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది అని నేనైతే మీకోసం ఈ అప్డేట్ అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం చేస్తున్న వీడియో. ఇప్పుడైతే మనమైతే మన లూట్ని ఇక్కడ సెక్యూర్గా పెట్టేద్దాం. బికాస్ ఇప్పుడైతే నేను క్రియేటివ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఏంటి బ్రో, ఎప్పుడు ఇది యూజ్ చేయను అన్నావు కదా క్రియేటివ్ అని అంటే, నేను నా బిల్డ్స్ నాకు అవసరం వచ్చేవి చేసుకోవడానికి నేను క్రియేటివ్ యూజ్ చేయను అన్నా. ఓకేనా? ఇప్పుడు దీనికి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. మీకు జస్ట్ మీకు చూపిద్దామని నేను కొత్త వాళ్ళు కూడా ఎందుకు క్రియేట్ చేయకుండా అంటే అవసరం లేదు, నా వాళ్ళు చేసుకుంటా. ఓకే గైస్, మీకు క్రియేటివ్లోకి వెళ్ళాక చూపిస్తా. గైస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనం టెస్టింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక నిమిషం గైస్, ఇప్పుడైతే మనం ఇన్వెంటరీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకు అన్నీ ఊరికేనే కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడైతే మైన్క్రాఫ్ట్ వాడు ఒక కొత్త వెపన్ అయితే యాడ్ చేసినాడు. దాని పేరు వచ్చేసి స్పియర్. చూడండి, ఇవన్నీ మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ మనం నెదరైట్ అయితే తీసుకుందాం. చూడండి, దీన్ని ఇలా కొట్టచ్చు, లేకుంటే నార్మల్గా కొట్టచ్చు. చూపిస్తాగండి. అదుకోండి, ఇప్పుడు ఇలా కొట్టచ్చు, లేకుంటే ఇలా పట్టుకుంటే మనం ఛార్జ్ చేసుకుంటున్నట్టు చూపిస్తాను అండి. వాట్ ఎందుకు కాకుంది? ఓకే గైస్, ఇదైతే ఒకటి అండ్ ఒక కొత్త మాబ్ని కూడా తెచ్చినాడు. ఇదేంది? నాటిలస్ అంట బ్రో. ఏమో పలకడానికి రాకుంది నాకు. ఒక్క మామ్ని కాదు, చాలా మామ్ని తెచ్చినాడు. అండ్ మీకు చూపిస్తా. మూలట్ ఆగండి. చూడండి గైస్, ఇదిగోండి, ఇదే నా టెట్టు గైస్. ఇదిగోండి, ఇది వాటర్లో ఉంటుంది. ఇదిగోండి, దీన్ని మనం ఆర్మర్ కూడా వేయచ్చు. ఎలా రాసేది ఆర్మర్? ఏమోలేండి, మనకు తెలియదు ఆర్మర్ ఎట్లా వేయాలో. ఇదైతే జాంబీ హార్స్. ఓకే, ఇది నార్మల్ హార్స్. ఇదే ముయూల్ అంట, డాంకీ లాగానే ఉంది. ఇప్పుడు లాగండి. అండ్ లాస్ట్ అప్డేట్లో మనోడు ఈ ఐరన్ గోళంని కూడా తెచ్చి, కాపర్ గోళంని కూడా తెచ్చున్నాడు. అలా వీడే బుడ్డోడు పట్టుకుంటాడా? కొట్టచ్చా? ఓ, ఇలా కొట్టేయచ్చా? ఓకే, ఇప్పుడు ఇంకేమన్నా
ఇంకేమైనా కొత్త ఐటమ్స్ తెచ్చినాడేమో చూద్దాం. గైస్ ఇప్పుడైతే ఒక మ్యూజిక్ వినిపిస్తుంది కదా, నేను చెప్పినా కదా లాస్ట్ ఎపిసోడ్లో ఏరియా మ్యాథ్ అని, ఆ మ్యూజికే ఇది ఏరియా మ్యాథ్. సూపర్ ఉంటుంది, వినండి. గైస్ మీకు ముఖ్యమైనది చెప్పడం మర్చిపోయినా, మన హార్స్ ఆర్మర్స్ ఉంటాయి కదా, హార్స్ ఆర్మర్స్లో మీకు తెలిసినది ఏంటి, సిల్వరు ఐరను లేకుంటే ఇది వుడెన్ది లేకుంటే డైమండ్ గోల్డ్, అంతే కదా. ఇప్పుడు మనోడు హార్స్ ఆర్మర్కి నెదరైట్ ఆర్మర్ తెచ్చేసినాడు గాయస్. నెదరైట్ హార్స్ ఆర్మర్, ఒక్క నిమిషం. రియల్లీ మంచి అప్డేట్ ఇది. ఓ సౌండ్ చూడ ఎంత బాగా వస్తుందో, బాగా కొడితే ఎట్లా వస్తుంది. మనం జస్ట్ దాని ధర పోతే చచ్చిపోతుందా అది? గైస్ ఇంకొకటి అప్డేట్ చేసిన, అదేంటంటే మాప్స్ కొంచెం దూరంలో ఉన్నా కూడా అదైతే పడుతుంది, చనిపోతుంది. చూడండి, ఇందాక చనిపోయింది కదా, అదిగోండి ఇందాక కూడా వచ్చింది గాయస్. ఓకే, దూరం నుంచి పడుతుంది అన్నమాట. దీని అటాక్ లెవెల్ అయితే పోయింది. ఓకే గాయస్, ఈ అప్డేట్ కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంతే అనుకుంటా ఈ అప్డేట్లో తెచ్చినవి. అండ్ మనం ఇవి ఉన్నాయి కదా స్పియర్స్, ఈ స్పియర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తా. రండి, పదండి వెళ్దాం పదండి. నేను సర్వైవల్లోనే క్రియేట్ చేసేసుకుంటా స్పియర్ని. ఇప్పుడు సర్వైవల్కి అయితే వెళ్దాం. వీడియో చచ్చిపోయేటట్టున్నాడు. కొంచెం లాగ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఒక డైమండ్, చూడండి స్పియర్. స్టిక్స్ ఎక్కడ కన్ఫర్మ్ ఉంటాయి. చూడండి గైస్, ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఇదే అనుకుంటా. ఎస్, ఇది రెసిపీ. అండ్ మనం మనం జావా అడిషన్ కాదు కాబట్టి మనకు ఈ ఐటమ్స్ ఉన్న మనం ఈ ఏమంటారు, ఈ స్వాడ్ ఎలా కనిపిస్తుంది కదా వెపన్ సెక్షన్, ఈ వెపన్ సెక్షన్లోకి పోతే మీకు కనిపించేస్తుంది. రెసిపీ మాత్రం జస్ట్ 2 స్టిక్స్ అండ్ మీకు ఏ ఓడిది కావాలనుకుంటే ఆ ఓడిది ఇట్లా పెడితే అయిపోయింది, వచ్చేసింది. డైమండ్ అయితే అటాక్ 4 ఉంది. ఇది అంటే డైమండ్ స్పియర్ది అటాక్ 4, దీనిది ఏమంటారు నెదరైట్ స్పియర్ది అటాక్ అయితే 5 లెవెల్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ సర్వైవల్లో నుంచి చేద్దాం. ఉంటారు కదా మన బక్రా, నాకు ఈ విలేజ్ నంపగి
కాదు, నాకు విలేజ్ కావాలి. విలేజ్ కావాలరా నాకు. రే ఇంకొక బక్రా. రే నాకు విలేజ్ కావాలరా. లేదు లేదు లేదు, ఆగు ఆగు. నువ్వు విలేజర్ కాదు కదా, ఆగు. నీ దగ్గర ఉన్న ఎమరాల్డ్స్ అన్నీ నాకు ఇచ్చేయి. ఇచ్చేరా, ఇచ్చేయి. ఇవ్వు, లేకుంటే చావు. రే ఏంద్రా కొట్టడానికి? ఓకే, కొడుతున్నాడు. రే కొట్టు. రేయ్ సస్తా లేకుండా ఫ్రీగా ఇచ్చేస్తావా? ఇప్పుడైతే విలేజర్కి తాకింది దెబ్బ. అదోండి. వామ్మో బ్రో, ఫస్ట్ ఎపిసోడ్లో విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఇక్కడైతే నేను పడినా. తర్వాత ఇప్పుడు పడినా. ఆడనైతే కన్ఫర్మ్ చంపుతా. ఆడే నా టార్గెట్ ఈ వీడియోలో. బుడంకాయ్ అది అక్కడే ఉన్నాడు. ధీరా. ఈ వర్షం ఒకటి పిచ్చి వర్షం. దారా నా కొడుక, నువ్వుదా. నీ చంపేంత వరకు వదిలిపెట్టానులే నేను. వీడే ఎన్ని లీట్లని ఇస్తాడు బ్రో? అయిపోయింది, అమ్మయ్య, కథం. చూసినాను కదా గైస్, ఇది ఈరోజు వీడియో వచ్చేసి. మీకు నచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏం కొడతలేరు. ప్లీజ్ కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ ఐరన్ ఎందుకంటే మనం రిపేర్ చేయడానికి. ఓకే. అండ్ గైస్, మీకు ఈ అప్డేట్ గురించి తెలిసిపోయింది అనుకుంటా. ఈ అప్డేట్ నేమ్ వచ్చేసి మాడ్స్ ఆఫ్ మేహా. రియల్ గైస్, అప్డేట్ నేమ్ వచ్చేసి మాడ్స్ ఆఫ్ మేహా. గైస్ ఇదైతే ఎపిసోడ్ 20. మీకు 21లో యాక్సిలాటల్ బేస్ వస్తుంది. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక గ్లూని ఫైండ్ చేసినాం. ఒకటి కాదు, 2 గ్లూలని. నేనైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన. ఈ వీడియో మాడ్స్ ఆఫ్ మేహా అప్డేట్ వీడియో కూడా మీకు ఈరోజే వచ్చేస్తుంది. ఈరోజు డేట్ వచ్చేసి December 10th ఏమో కదా. December 10th, ఎస్, December 10th. ఓకే గైస్, ఇది వీడియో వచ్చేసి. నచ్చండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే గైస్, సీ యూ సూన్, బాయ్.